హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ముఖ్యంగా ఈరోజు అల్లం అనేది మనకి నిత్య జీవితంలో ప్రతిరోజు ఉపయోగించే ఒక ఐటెం. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే వంట గదిలో ఉపయోగపడుతుంది, ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ అల్లంకి ఒక స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. ఈ అల్లాన్ని ఏ విధంగా మనం నాటుకోవాలి, ఏ విధంగా దాన్ని సాగు చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని పండించాలి అనే విషయాల మీద ఈరోజు ఈ ప్రత్యేక వీడియో చేస్తున్నాను. దీన్ని మీరు ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. అందులో విషయాలు గ్రహించండి, మీ సలహాలు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు విషయంలోకి వెళ్ళిపోదాం. చూసారా, అల్లం ఇది యాక్చువల్గా మనకి బజార్లో దొరికే అల్లం అండి. మాకు నాటు అల్లం కూడా దొరుకుతుంది, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి మా కొండల నుంచి అల్లం తీసుకొస్తూనే ఉంటారు. అయితే ఈరోజు మనకు అందుబాటులో మనకి ఈ బజార్లో అల్లం దొరికింది కాబట్టి ఇది వేసుకుంటున్నాం. మనం నాటు అల్లం కూడా వేసుకున్నాం, అది కూడా మీకు నేను చూపిస్తాను నేను ఈ వీడియోలో. అయితే అల్లం వేసే ముందు ఒకసారి అల్లాన్ని కూడా గమనించాలి మనం. ఇటువంటి చిన్న బొడిపెలు ఉన్న అల్లం మొక్కల్ని మనం తీసుకోవాలండి. చూశారు కదా, బొడిపెలు అంటే ఇక్కడి నుంచే మనకి మొక్క వస్తుంది అనమాట. ఇటువంటివి తీసుకోవాలి మనం. యాక్చువల్గా దీన్ని కట్ చేసుకోవచ్చు, కానీ కట్ చేస్తే ఆ కింద ఒక్కోసారి కులిపోవచ్చు. కాబట్టి ఇలా ఈ చిన్న చిన్న మొక్కల్ని మనం ఈ విధంగా తీసుకొని బొడిపులు ఉన్న మొక్కల్ని మనం నాటుకోవచ్చు అనమాట. ఫస్ట్ అది మనం చూసుకోవాలి, ఫ్రెష్ అల్లం అయి ఉండాలి. అంటే బాగుండాలి అల్లం, కులిపోయింది కాకుండా బాగుండాలి అల్లం. ఆ విధంగా మనం దీన్ని తీసుకుంటూ దీన్ని మనం నాటుకోవడం ఈజీ అనండి, పెద్ద కష్టం కాదు. అయితే అల్లం అనేది 6 to 7 months అండి, కొద్దిగా లాంగ్ పీరియడ్ అనమాట మనకి చేతికి వచ్చేసరికి. దాన్ని మనం ఒకేసారి తీయొచ్చు, లేదు మన అవసరం మేరకు ఏ రోజు అవసరం ఉంటే ఆ రోజు తీయొచ్చు అనమాట. అందుకే మనం ఏం చేస్తామంటే ఇంచుమించుగా 1 month 2 months గ్యాప్లో అల్లం వేస్తూనే ఉంటాం. ఎప్పుడైనా వేస్తుందండి అల్లం, ఎప్పుడైనా వేయచ్చు. ఎప్పుడు కూడా అది మనకి మొలకెత్తి మనకి అల్లాన్ని ఇస్తుంది అనమాట. ఆ విధంగా సంవత్సరం పొడుగునా చేయొచ్చు, కానీ పీరియడ్ మాత్రం 6 to 7 months. దీనికి మరి మట్టి ఎలా ఉండాలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎప్పుడు కూడా మేము 1:1:1 అంటే 30:30:30:10 మీకు అది ఎలా కూడా నేను చెప్పాను, ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ దాని గురించి చూడాల్సక్కర్లేదు. అయితే దీనికి కొద్దిగా ఇసుక అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇసుక ఏం చేస్తుందంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని దానికి అవసరమైనప్పుడు ఇస్తుందండి. కాబట్టి ఆ ఇసుక కలిపిన ఈ మట్టి అనేది మనం రెడీ చేసుకోవాలి. అది చేసుకొని మనం అల్లాన్ని నాటుకుంటే చక్కగా అల్లం అనేది అవుతుందండి. మనం అల్లం బజార్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కానీ లేదా కొండ అల్లం కానీ చూసుకునేటప్పుడు అల్లం అది ఆరోగ్యకరంగా అంటే పుష్టిగా చక్కగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. దానికి చిన్న కనుపుల్లా వచ్చే అల్లం అయితే మనకి సులువుగా లేస్తుంది, తొందరగా లేస్తుంది. కాబట్టి అటువంటి అల్లాన్ని మనం ఎంచుకోవాలి. ఆ విధంగా మనం దాన్ని సిద్ధం చేసుకోవాలి ముందుగానే. లేదంటే మనం అల్లాన్ని కొద్ది రోజులు కొద్ది గాలి తగిలేటట్టు ఒక గుడ్డలో ఉంచుకుంటే చక్కగా దానికి కూడా కనుపుల్లా వస్తుందన్నమాట. ఒక 3 వేసుకున్నామండి, ఇంకా కూడా వేసుకోవచ్చు. మనం వేద్దాం. ఇలా ఉండాలండి. చూశారు కదా, క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఇలా చిన్నది ఇలా బొడిపలు అంటే ఇదే ఇక్కడి నుంచి మనకి మొక్క వస్తుంది అనమాట. అలాగని మనం అల్లాన్ని ఎక్కువగా స్టోర్ చేసేయకుండా మనం వెంటనే వేసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే చిన్న మొలకలాగా వస్తుంది, కానీ ఆ వెనక భాగం కొద్దిగా కుళ్ళిపోతుంది అనమాట. అటువంటిది మనకి వేసుకోవడానికి పనికిరాదు. కాబట్టి మనం కొద్ది రోజుల తర్వాత దాన్ని వేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ కుండి కింద కూడా మనం డ్రైనేజ్ సిస్టమ్ ఈజీగా వాటర్ వెళ్ళిపోయేటట్టుగా ఆ వేస్ట్ వాటర్ ఆ విధంగా మనం రెడీ చేసుకోవాలి. ఇది మనం వీడియో చేసామండి. ఇది చూసారా, ఇది ఆల్రెడీ ఈ కుండీలో మనం వేసుకొని సుమారుగా 3 months అయిందండి. 3 months అయింది. ఇలా చూసారా, ఇది 3 to 4 months. అంటే ఈ విధంగా వేసుకుంటాం అనమాట. మంత్లీ అలా వేసుకోవడం వల్ల మనకి నిత్యం కూడా మనకి అల్లం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మనం వేసుకోవచ్చు అనమాట. ఇది కొండ అల్లం అండి, అంటే మా ఏరియాలో దొరికే అల్లాన్ని ఇక్కడ వేసుకున్నాం అనమాట. ఇది చూసారు కదండి, ఇది సుమారుగా 5 months అవుతుందండి. 5 months అయింది వేసాం దీనిలో. అయితే ఇది ప్రత్యేకమైన తొట్టులో వేయలేదండి. ఇది ఆల్రెడీ మనం ఒక జామ మొక్క దీనిలో ఉంది. ఈ గ్రో బ్యాగ్లో దీన్ని వేసుకోవడం జరిగిందండి. ఎందుకంటే అన్నిటికీ మనం ఎక్కువగా ఈ గ్రో బ్యాగ్స్ పెట్టలేం, అలాగే కంటైనర్స్ పెట్టలేం. కాబట్టి కొన్ని ఈ విధంగా వేసుకుంటే మనకి ఈజీగా గ్రో అవుతుంది, అది బాగా ఉపయోగపడుతుందండి.
ఇది ఇక్కడ ఇప్పుడు ఇది ఫైనల్ అండి. ఇది మనకి రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోవడం ఎలాగంటే మీకు ఆల్రెడీ నేను చెప్తాను. నేను ఇది ఆల్రెడీ చూసారా, దీని ఆకు అనేది మాడిపోయిందండి. ఇలా మాడిపోయిందంటే ఈ అల్లాను రెడీగా ఉంది అని అర్థం. ఆల్రెడీ మేము ఈ మధ్య తీస్తున్నాం దీని నుంచి, కానీ ఈరోజు వీడియో చేద్దామనే ఇది అలా ఉంచాను మీకు చూపిద్దామని. ఈ విధంగా చిన్న పచ్చి ఉంది, అలాగే ఇది మాడిపోయింది. లేదంటే ఇది మనకి రెడీ అయినట్టు అనమాట. ఇప్పుడు మనం మీకు తీసి కూడా చూపిస్తాను నేను ఒకసారి. చూడండి, ఇంకో చూసారు కదా, చూడండి క్లోజప్లో చూడండి, తయారైపోయింది. చూసారా, అక్కడ తయారుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం దాన్ని తవ్వి తీద్దామండి ఒకసారి, అది చూద్దాం. చూడండి, ఈ అల్లాన్ని మనం ఇప్పుడు తవ్వి తీద్దాం. ఈ అల్లం అనేది మొలకెత్తిన తర్వాత అది లోపలికి పోకుండా అడ్డంగా వెళ్తుంది కాబట్టి మనం వెడల్పాటి కంటైనర్ని యూజ్ చేయడం చాలా ఉపయోగం అండి. అది గమనించాలి. ఎందుకంటే నేను ఇలా వేశాను, కానీ వెడల్పు టబ్బు లాంటిది మనం వేసుకుంటే మనకి అది గ్రోత్ బాగుంటుంది, దానికి అనుభవం ఉంటుంది అన్నమాట. ఓ చూసారా, సూపర్. మనకి ఎక్కువ అవసరం లేదండి. అయితే చూసారా ఎంత ఫ్రెష్గా, ఎంత బాగుందో చూడండి. అంటే చాలా లోపల వరకు ఉంది, అందుకే కొద్ది పెద్ద కంటైనర్ వేసుకోవాలండి మనం. ఆ విధంగా రెడీ చేసాం. చూసారా, చూడండి ఎంత చక్కగా అయిందో చూడండి. మళ్ళీ తీస్తాను చూడండి. ఓ చూసారా ఎంత ఆనందంగా ఉంటుందండి. మనం పండించిన అల్లం ఒక 6 months అబవ్ అయిందండి. మేలో వేసుకున్నామండి. మేలో వేసుకున్నాం, అంటే మే స్టార్టింగ్లో వేసుకున్నాం. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండి. అంటే అది మనకి తయారైపోయిందండి. చూసారా, అంతా కాకుండా మన అవసరం మేరకే మనం వాడుతుంటాం, తీసుకుంటామండి. ఇదిగోండి చూసారా, చూడండి 1 కిలో పైన అయి ఉంటుందండి. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఇంకా ఉందండి. ఓ చూసారా ఎంత సూపర్గా అయింది చూడండి, ఎంత హ్యాపీగా ఉందంటే చూడండి. దీని నిండా ఈ అల్లం జలుబు, దగ్గు, కఫం వాటికి కూడా బాగా పనిచేస్తుందండి. అల్లం రసం కూడా పిల్లలకి వాడతాం, అలాగే మనం కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే అనేక రకాల వ్యాధులకి అల్లం మంచి ఔషధంగా పనిచేస్తుందండి. అలాగే ఇది కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేస్తుందండి. ఒక తమలపాకులో చిన్న అల్లం ముక్క, తెల్లుపై బద్దలు ఒక 2, అలాగే తేనె 1 స్పూన్, ఇది ఒక తమలపాకులో వేసి మనం ఎవ్రీడే మార్నింగ్ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా చక్కగా ఉంటాయండి. మా మేడం ఎప్పటి నుంచో తీయండి, అయిపోయింది, అది మాడిపోయింది ఆకు, తీయండి 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 అంటే నాకు కొద్దిగా ఊరి మీద పనులు ఎక్కువ అండి, అందుకు నేను లేట్ చేశాను. చూడండి ఎంత అయిపోయిందో. అయితే ఎంత ఎందుకు తీసాను అనుకోవచ్చు మీరు. అంటే దీనిలో కొన్ని మొక్కలు అల్లం దుంపలు మళ్ళీ వేసుకొని మనం రెడీ చేసుకుంటాం అనమాట. ఇంకా ఉందండి, ఇంకా చాలా ఉంది. ఇంకా తవ్వాలి, బాగా తవ్వితే ఇంకా బాగా వస్తుందండి. ఇంకా తీస్తాను. ఇదంతా ఉందండి. దీనికి మనం ఫస్ట్ సాయిల్ మిక్స్ వేసుకుంటాం కదండి. ఆ సాయిల్ మిక్స్ చాలా వరకు కూడా అది పనిచేస్తుంది. వాటర్ మనం సఫిషియెంట్గా వేసుకుంటాము. ఆ తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు మనం దీనికి కొద్దిగా ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే చాలండి. చక్కగా ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, మేము అలాగే చేసాం అనమాట. చాలా చక్కగా అయింది, మీరే చూసారా ఫ్రెండ్స్. సుమారుగా మనకి ఒకే ఒక్క కంటైనర్ అండి, గ్రో బ్యాగ్ ఎంత చూడండి ఎంత వచ్చిందో. చాలా చక్కగా అయింది, చాలా తృప్తిగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, అల్లం మనం అంతా కూడా తవ్వి తీసాం, మీకు అంతా కనిపిస్తుంది కదా. మళ్ళీ దీన్నే మనం మళ్ళీ వేసుకుంటామండి. చూసారా, ఈ బొడిపెలు మీకు ఆల్రెడీ చూపించాను. ఈ బొడిపెలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పీసెస్గా చేసి మనం వేసుకోవచ్చండి. అది మళ్ళీ మనకి ఈ విధంగా అవుతుంది అనమాట. అయితే అది మనం కొద్దిగా అది కట్ చేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే కుళ్ళిపోతుంది అనమాట. చూసారు కదా వీడియో నచ్చిందా? మన మిద్దె తోట లేదా మన పెరటి తోటలో ఈ విధంగా ఒక కంటైనర్లో మనం వేసుకొని ఈ విధంగా పండించుకున్నాం. అంటే దీనిలో ఏంటంటే ముఖ్యంగా ఆర్గానిక్, కంప్లీట్గా మనం మన దీనిలో వేసుకొని పండించుకుందాం అన్నమాట. అది ఎంత తృప్తిస్తుందండి. మీకు ఆనందంగా ఉంది, చేసిన మాకు ఆనందంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ ఇవ్వండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.